హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు కథ చూద్దామా? హాయ్ పిల్లలు. ఈరోజు కథ చాలా ట్రెండింగ్‌ది. అంటే అందరికీ తెలిసిందే. అసలు ఓ రకంగా తాత ముత్తాతల నుంచి వస్తోంది ఈ కథ. అయినా గూడా మళ్ళీ ఎప్పుడు చూసినా ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. మనం ఎవరన్నా పిల్లల్ని నిద్రపుచ్చేప్పుడు కథ చెప్పు అని చెప్పేసంటే, ఈ కథే మొదలుపెట్టేవాళ్ళు ఎక్కువగా. అంత ప్రఖ్యాతి పొందిన కథ. సరే, కథలోకి వెళ్దాం. అందరికీ తెలిసిందే అయినా ఏమనుకోకండి, మళ్ళీ ఇదే చెప్తున్నాను. కథ పేరు చేప కథ. అనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకు వెళ్ళారు. వెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండ ఏశారు. అందులో ఒక చేప ఎండలేదు. అప్పుడు చేప చేప ఎందుకు ఎండలేదు అని చెప్పేసి అడిగితే, గడ్డి మోపు అడ్డం వచ్చిందని చెప్పేసి అంది. అప్పుడు గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావు అని చెప్పంటే, ఆవు నన్ను మేయలేదు అని చెప్పేసి అందనమాట. అప్పుడు ఆవ ఎందుకు మేయలేదు అని చెప్పి అడిగితే, గొల్లవాడు మేపలేదు అని చెప్పి ఆవు సమాధానం చెప్పింది. గొల్ల ఎందుకు మేపలేదు అని చెప్పి గొల్లవాడిని అడిగితే, అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అని చెప్పి చెప్పాడు వాడు. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు నువ్వు అంటే, పిల్లవాడు ఏడ్చినాడు అని చెప్పేసి అందనమాట. అప్పుడు పిల్లవాడా ఎందుకు ఏడ్చినావు అని చెప్పంటే, చీమ కుట్టింది అని చెప్పి అన్నాడు వాడు. అప్పుడు చీమ ఎందుకు కుట్టినావు అని చెప్పంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చెప్పి అందనమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ ఎప్పటినుంచో అసలు మరి దీని చరిత్ర అంటూ కూడా ఒకసారి గమనిస్తే బావుంటుందేమో అని అనిపిస్తోంది ఇప్పుడు నాకు. కానీ చాలా ట్రెండింగ్‌ది. ఎన్నాళ్ళు బట్టుందో అయితే నాకైతే తెలీదు గానీ, నాకు పెద్దవాళ్ళు నాకు చెప్పారు. మీ అందరితో పంచుకుంటున్నాను. థాంక్ యూ.